విషయం తీసుకుంటే మీరు ఏదైనా ఒక సాంగ్ పాడితే ఆ లిరిక్స్ కరెక్ట్‌గా యాప్ట్ అయిపోతాయని ఇందాక చెప్పాను. మీకు కాంప్లిమెంట్ ఇచ్చాను. అంటే అది ఆ ఫీల్‌తో పాడడమే బాగా కనెక్ట్ అయిపోతుంది. ఆ లిరిక్స్ అందరికీ అలా సెట్ అవ్వవు. బట్ మిగతా సింగర్స్‌తో కంపేర్ చేస్తే అది మీరు ఓన్ చేసుకొని మీకోసమే పాడారేమో, ఆ పాట మీరు పాడితే బావుంటుందేమో అనిపించేలా ఉంటాయి. సో, కొంతమందికి అది సెట్ కాదు. సో, వాళ్ళకి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? నేను కంపేర్ చేసుకోను గానీ, నాకేదైనా పాట నాకొచ్చింది అంటే అది నేను 100% ఇవ్వడానికి అది ఇప్పుడు 4 సార్లు కాదు 10, 20 టైమ్స్ పాడడానికన్నా నేను రెడీగా ఉంటాను. అది ఎన్ని చేంజెస్ చెప్తే అన్ని చేంజెస్ నా పాట ఓకే అవ్వాలి డెఫినెట్‌గా. నేను వాళ్ళు ఎన్ని సార్లు కరెక్షన్స్ చెప్పినా అది పాడి పంపిస్తాను. వాళ్ళకి కావాల్సినట్టుగా పాడాలనేది మెయిన్ బ్రెయిన్‌లో ఫిక్స్ చేసుకుంటాను. సో, ఏ సాంగ్ వచ్చినా కూడా. ఓకే. సో, పాడాలి 100% ఇవ్వాలి. ఎంత కష్టమైన పాటైనా కూడా నేను అది అటెంప్ట్ అన్నా చేయాలి అనేది ఒకటి మైండ్‌లో ఫిక్స్ చేసుకుంటా. ఏదైనా సాంగ్ వచ్చిందంటే అది ఆపర్చునిటీ. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా దీన్ని కంపల్సరీ నీట్‌గా పాడి పెట్టాలి అని చెప్పేసి ఒకటి ఎప్పుడూ అనుకుంటాను. సో, ఎటువంటి ఎఫెక్ట్స్ కూడా వేసినా కూడా వేసినా వేయకపోయినా కూడా నా పాట నాలా సౌండ్ అవ్వాలి, రియల్‌గా ఉండాలి అనేది ఒక ఫీలింగ్ ఎప్పటినుంచో ఉంది. ఓకే. సో, అది ఎప్పుడు ఫాలో అవుతాను. సో, దానికి కోసం నేను రికార్డ్ చేసి పంపించే సాంగ్స్ కూడా లా నార్మల్లీ బయట రికార్డింగ్స్‌కి వెళ్ళినప్పుడు హాఫ్ అన్ అవర్ టు 1 అవర్‌లో అయిపోతుంది పాట పాడినప్పుడు నేను. కానీ ఇంట్లో చేసినప్పుడు మాత్రం నేను చాలా శ్రద్ధగా దాని దగ్గర కూర్చొని ఒక 1½ అవర్, 2 అవర్స్ స్పెండ్ చేసి నీట్‌గా పాడి పంపిస్తూ ఉంటాను. సో, అది మేబీ అది క్లిక్ అవుతుందేమో తెలీదు. పాట మాత్రం చాలా శ్రద్ధగా పాడతాను. ఓకే. సో, లిరికల్ డిక్షన్ వరకు కూడా చాలా క్లారిటీగా చూసుకుంటాను. అది మాకందరికీ కూడా బాలుగారు లాంటి వాళ్ళు నేర్పించిన ఒక పద్ధతి. పాట ఏదైనా సరే స్పష్టంగా లిరిక్స్ వినిపించాలి. ఆయన ఎప్పుడు చెప్తూ ఉన్నారు. ఆయన పాట ఏది కూడా మనము లిరిక్స్ వెతుక్కొని విని రాసేసుకోవచ్చు. అంత స్పష్టంగా ఆయన పాడారు. ఆయనతో మేము ట్రావెల్ చేసాము. ఆయన దగ్గర నుంచి మేము అదొకటి నేర్చుకున్నాం. లిరిక్స్ ఎప్పుడు కూడా వినిపించాలి. ఎటువంటి లిరిక్ కూడా మింగేయకూడదు. కరెక్ట్‌గా అది బ్లర్డ్‌గా రాకూడదు. ఓకే. చాలా క్లియర్‌గా పాడాలనేది నేర్చుకున్నాం.